హాయ్ అండి, వెల్కమ్ టు భూమిజ గార్డెన్. ఈరోజు మిద్దె తోటలో షూటింగ్ అండి. ఇన్ని రోజులు తోటలో అన్నారు, ఈ మిద్దె తోటలు అనుకుంటున్నారా? నేను ఊర్లో ఉండేదాన్ని, అందుకోసం తోటలో వీడియోలన్నీ చేశానండి. ఇవి మా మిద్దె తోటలో ఊరు వెళ్ళి వచ్చాను కదా, మా ఫ్రెండ్ వాళ్ళు నీరు వేసారండి. నీళ్ళగా ఇలా ఉన్నాయి. మరి నిన్న వచ్చాను, నేను వేసుకోలేదు, అది నా తప్పు. దానివల్ల కొద్దిగా చెట్లు వాడినట్లు ఉన్నాయి. చూడండి, వంకాయలు బాగా పండిపోయాయండి. పాపం వాళ్ళు తీయలేదు, ఏమనుకుంటానో ఏమని. మరి నేనే చెప్పలేదు ఉన్నాయి తీసుకోండి అని. ఇదండి 3 సంవత్సరాలు ములగ మొక్క. ఇవి 3-4 కాపులు కాసాయండి, బాగా కాసాయి. ఇది చాలా చిన్నది, కాయలు చాలా పెద్దగా ఏం కావు, చిన్న కాయలు అయినా టేస్టీగా ఉంటాయి, స్మూత్గా ఉంటాయి. కాయలు పొడవు ఎక్కువ ఉండదండి. నేను చిన్న కుండీలోనే వేసుకున్నాను, సిల్వర్ ప్యాకెట్లో. చూడండి, ఇది ఒక డ్రమ్ములో వేసామండి. ఇది గోల్డెన్ మ్యాంగో. ఈ సంవత్సరం 3 నెలలు అవుతుంది నర్సరీ నుండి తెప్పించి. ఇందులో నేను తోటలో మా ఊర్లో గార్డెన్లో ఒక తోట చెట్టు చూపించాను కదండి, దాని ఇతరమే ఇది. అక్కడ 2 ఫీట్స్ అన్నాను కానీ ఇది 5 ఫీట్స్ వచ్చిందండి. చూడండి, దాని మొదలు ఎంత బలంగా ఉందో. ఇది 3 నెలలకి బాగా ముదిరిపోయిందండి. ఈ టబ్బులో ఈ మామిడి చెట్టు మొదల్లో ఈ తోట చెట్టు పుట్టిందండి. చూడు ఎంత పెద్దగా ఉందో. దాని బలం అంతా ఇది లాగేసింది అనిపిస్తుంది చూస్తాను. చూడండి ఎంత పెద్దగా. ఇప్పుడు ఈ విత్తనాలకే పనికొస్తాయి, మనం తినడానికంటే ఇంకోటి. పెద్దగా ఉంది చూడండి. ఈ పక్కనే మరో మామిడి చెట్టు అండి. ఇది 3 నెలల కిందట తెప్పించేది. దీన్ని మియోజాకి అంటారు, మీకు తెలుసు కదా. ఇంకా మన కాపుకి రాలేదు, చిన్న చెట్టేనండి, గ్యాప్టెడ్. దీని మొదల్లో చూడండి, ఈ డ్రమ్ములో పెట్టాను, ఈ సైజు. దీని మొదల్లో వాటర్ లెవెల్ చెట్టు పుట్టింది. ఇది చూడండి ఒకసారి ఫ్రెండ్స్, ఇది రెడ్ నిమ్మ అనేసి నేను నర్సరీ నుండి తెప్పించాను. ఇది డ్రమ్ములో పెట్టేసుకున్నాను. అయితే ఫస్ట్ టైం నేను ఉడిసి 3 నెలలు అవుతుంది. ఊరెళ్ళాను, ఊరెళ్ళి వచ్చేటప్పటికి చిన్న పువ్వు వేసిందండి. ఇది నిమ్మ పువ్వు. మరి ఇది రెడ్గా ఉంటుందో ఏం కలర్ అనేది ఇది కాసే తర్వాతే మనకు తెలుస్తుంది. ఇది ఒక నిమ్మ తెప్పించానండి, తాయివాన్ నిమ్మంట. చూడండి, ఆరెంజ్ కాయలా ఉందండి, చాలా పెద్దదిగా. ఇందులో సీడ్స్ చాలా పెద్దగా ఉంటాయి, ఎక్కువగా ఉన్నాయటండి. అది పెద్దగా వచ్చింది. మా అమ్మాయి చెప్పారు, మరి నేను ఊర్లో లేను కదా, కానీ అది ఆరెంజ్ టైప్లో ఉంది, కానీ అది నిమ్మంట. ఇది జామండి. దీంట్లో విత్తనాలు ఉండవు అన్నారు, ఇంతవరకు పువ్వు ఏం లేదు. ఇది అన్నీ ఒకేసారి నాటానండి. ఇది మన కాపుకి వచ్చాక అర్థమవుతుంది. ఇది సపోటా అండి, క్రికెట్ బాల్ అంటారు. నేను తెప్పించాను కానీ ఇందులో 8 విత్తనాలు అంటున్నాయండి.
టేస్టీగా ఉంది కానీ నేను తినలేదు, పిల్లలు చెప్తున్నారు. ఇందులో 8 ఉన్నాయి విత్తనాలు, ఇంకా ముగ్గలేదు ఇవి. ఈరోజు ఈ వీడియో ఇదేనండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, బాయ్.